పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ ప్రపంచ యావత్తు మహిళల మీద ఆధారపడి మహిళల చేత నిర్మించబడి మహిళల వలన అభివృద్ధి చెందుతుందని ప్రతి కుటుంబంలో మహిళ ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. ఇంటి ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం వంటివి మహిళల పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. మహిళల మనోధైర్యంతో బతకాలని, కనికరంతో కాదని ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకు పురుషులతో పాటు సమానంగా ఆస్తి హక్కు కల్పించారన్నారు. మన రాష్ట్రంలో మహిళల ప్రగతికి మార్పు ప్రథమంగా స్వర్గీయ నందమూరి తారక రామారావుతో మొదలైందని, మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించబడాలని అన్నారు. కవర్ చేసినటువంటి పీడీ గారికి, సిడిపిఓ గారికి, వేదిక ముందున్నటువంటి మహారాణులందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇది అదృష్టం. ఇంతమంది మహిళల ముందు మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, మన అభిప్రాయాన్ని వారితో పంచుకోవడం, ఇదంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక మహిళ చైతన్యవంతురాలైతే ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అలా ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి కారకులైనటువంటి మీ ముందు నేను మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అందరూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని పూజ చేయమని చెప్పి అంటారు. మహిళని గౌరవించే విధానంలో మహిళని గౌరవించడం అంటే మహిళని మహిళగా ఉండనిస్తే చాలా, అంతకన్నా మించినటువంటి గౌరవం మరొకటి లేదనేది నా అభిప్రాయం. 70,000 సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో 5,000 సంవత్సరాలకు పైగా జీవన విధానంలో నాకు ఇంతకు ముందే ఒక అభిప్రాయం కలిగింది. మానవ పరిణామ క్రమంలో మనిషి కోటి నుంచి మానవుడిగా ఆవిర్భవించి సంఘజీవిగా మారుతున్నటువంటి పరిస్థితుల వరకు మానవ పరిణామ క్రమాన్ని ఏ విధంగా చూస్తావో, మానవ పరిణామ క్రమంలో మహిళ పరిణామ క్రమాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం.